బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే సముద్ర గర్భంలో ఉన్న లక్షల కోట్ల విలువ చేసే బంగారం ఉందని మీకు తెలుసా? ప్రపంచంలోని దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటాయి. భూగర్భ గనుల్లో బంగారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాయి. కానీ మన కళ్ల ముందే విస్తరించి ఉన్న సముద్రంలో భూమిపై ఉన్న అన్ని గనుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బంగారం దాగి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. సైంటిస్టుల లెక్క ప్రకారం సముద్ర జలాల్లో దాదాపు 20 మిలియన్ టన్నుల బంగారం ఉంది. భూమి మీద సుమారు 70% భాగం నీటితో కప్పబడి ఉంది. ఆ నీలి విస్తీర్ణం కేవలం ఉప్పు నీటి కేంద్రం కాదు, అది అనేక ఖనిజాలకు, విలువైన లోహాలకు నిలయం. అందులో బంగారం కూడా ఒకటి. సముద్రంలో ఉన్న మొత్తం బంగారాన్ని బయటకు తీసి ప్రపంచ జనాభాకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి సుమారు 4 కిలోల బంగారం లభిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే సముద్రంలో బంగారం కనిపించే రూపంలో ఉండదు, నీటిలో కరిగిపోయిన అత్యంత సూక్ష్మ కణాలుగా ఉంటుంది. అందుకే ఈ సంపద మన చేతికి అందకుండా ఉండిపోతుంది. మనిషి శరీరంలో, రక్తంలో బంగారం సూక్ష్మ పరిమాణంలో ఏ విధంగా అయితే ఉంటుందో సముద్రపు నీటిలో కూడా అతి తక్కువ నిష్పత్తిలో కలిసిపోయి ఉంటుంది. 1 గ్రామ్ బంగారం పొందాలంటే దాదాపు 100 మిలియన్ మెట్రిక్ టన్నుల సముద్రపు నీటిని శుద్ధి చేయాలి. ఈ స్థాయి తక్కువ నిష్పత్తి కారణంగా బంగారాన్ని వేరు చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన పని. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో ఇది ఆచరణ సాధ్యం కావడం లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ భారీగా అప్పుల పాలైంది. ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో సముద్రపు నీటిలో నుంచి బంగారం వెలికి తీయాలనే ఆలోచన మొదలుపెట్టింది. ఈ పరిశోధనకు ప్రముఖ సైంటిస్ట్ ఫ్రిట్జ్ హేబర్ నాయకత్వం వహించారు. అయితే 1 గ్రాము బంగారం తీయడానికి అయ్యే ఖర్చు ఆ బంగారం మార్కెట్ విలువ కన్నా 100 రెట్లు ఎక్కువట. అంటే లక్షలు ఖర్చు పెట్టి వేల రూపాయల విలువైన బంగారం పొందడం. ఈ వాస్తవంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. సముద్రపు నీటిలోనే కాదు, సముద్ర గర్భంలోని రాళ్లలో కూడా బంగారు నిక్షేపాలున్నాయి. కానీ మైళ్ల లోతులోకి వెళ్లి మైనింగ్ చేయడం అంటే ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం. అంతేకాదు సముద్ర గర్భాన్ని తవ్వడం వల్ల అక్కడి జీవ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. అరుదైన జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రకృతికి తిరిగి పూడ్చలేని నష్టమవుతుంది. అందుకే సముద్రపు బంగారం ఇప్పటికీ అందని సంపదే అని చెప్పాలి.